అలాగే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ సొంతంగా అనుకుంటున్నా. ఇవాళ మైన్క్రాఫ్ట్లో కట్టిన స్టార్టర్ బేసిస్ అయితే చూపిపోతున్నా. 11, 1, 2, 3 అనమాట. సో ఫస్ట్ బేస్ వచ్చేసి కొండ. సో కొండల మధ్యలో ఇట్లా కట్టుకోవచ్చు. సో స్టార్టింగ్ ఇలా కట్టుకోవచ్చు అనమాట దగ్గర ఉన్న కొండలో. అండ్ రిస్పాన్ పాయింట్ అయితే దగ్గరలోనే ఉంది. సో ఇది వచ్చేసి స్లాబ్స్ అనమాట. ఒక లార్జ్ చెస్ట్లు, 2 లార్జ్ చెస్ట్లు, 2 ఫర్నేస్లు, ఒక బెడ్, ఒక చెస్ట్, నార్మల్ చెస్ట్, ఈ మూలకు ఒక క్రాఫ్టింగ్ టేబుల్. సో ఇదైతే అయిపోయింది. సో నెక్స్ట్ హౌస్ లెవెల్ 2 దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. సో రిస్పాన్ పాయింట్ అయితే దగ్గరలో ఉంటుంది, తర్వాత చూపిస్తా. అండ్ ఇక్కడైతే పంప్కిన్స్ ఉన్నాయి. అండ్ ఆ పంప్కిన్స్ దగ్గర రిస్పాన్ పాయింట్. సో పంప్కిన్స్ అంటే విలేజ్ దగ్గరలో ఉండాలి. సో ఆ విలేజ్ ఎక్కడ ఉందో మరి. సో లెవెల్ 2 వచ్చేసింది అనమాట. సో వుడ్ ఇక్కడ దగ్గరలో ఓక్ ఉంది కాబట్టి ఓకే వాడింది అంతా, ఓక్ కబుల్ స్టోన్. అండ్ దీనికైతే గ్లాసెస్ లేవు. సో మొత్తం గ్లాసెస్ బదులు ఫెన్స్ అయితే ఉంటుంది పైన, అంటే ఫెన్సుల పైన రూఫ్ కబుల్ స్టోన్ స్టేర్స్తో పెట్టబడింది అనమాట. ఏసీ పక్కకి. సో ఓకే, నెక్స్ట్ ఈ హౌస్లో వచ్చేసి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, 2 ఫర్నేసులు, ఒక లార్జ్ చెస్ట్, 3 లార్జ్ చెస్ట్లు అండ్ ఒక బెడ్ అనమాట ఫైనలీ. సో ఇంకెళ్ళిపోదాం లెవెల్ 3 దగ్గరికి. సో అది లెవెల్ 3 వచ్చేసి పర్మనెంట్ బేస్ కింద వాడచ్చు, ఆర్ టెంపరీ కింద కూడా వాడచ్చు అనమాట. సో అది మీ ఇష్టం, మీ చేతిలో ఉందన్నమాట. సో నేనైతే దాని పర్మనెంట్ బేస్ లెక్క వాడేసుకున్నా. సో అందుకే అందులో ఒక స్పెషల్ పెట్టా అనమాట. సో ఇది ఒకటి లోడ్ అవ్వదబ్బా, ఇదేనా? ఇది లోడ్ అవ్వదు, ఇదేనా బాధ? ఇదే బాధ. ఇంత నాకు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ పెట్టకపోవడానికి కూడా ఇదే బాధ. లోడ్ అవ్వట్లేదు అసలు. చూడండి, వచ్చేసాం. సో ఇదే. సో హౌస్ అయితే నేను చూపించా. నాకు బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇండియన్ బైక్స్ 930 వీడియో ఎవరు చూడలేదు. చూడండి గేస్, బాగుంటుంది ఇది. సో ఇదండి పని. ఓకే, పని చేస్తుంది. సో ఇంట్లోకి తెలిపంగానే ఇల్లైతే చాలా విశాలంగా ఉంటుంది. సో ఇక్కడ చెస్ట్లు, అక్కడ చెస్ట్, మళ్ళీ అటో చెస్ట్, ఇటో చెస్ట్. సో ఆ మూల పైన అయితే మిడిల్లో బెడ్, ల్యాంతర్ అనమాట. సో ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్, అటు సైడ్ క్రాఫ్టింగ్ టేబుల్, ఆపోజిట్గా ఉంటాయి అనమాట ఫర్నేసులు కూడా. సో పైకి వచ్చేసిన వెంటనే ఇక్కడైతే ఎన్చాలింగ్ టేబుల్, ఎందుకంటే నేను పర్మనెంట్ బేస్లో అనుకున్నా కాబట్టి. సో ఇక్కడైతే లాపీస్ పెట్టుకోవాలి, లాపీస్లో జూలి. సో ఇంకా బయటకి వెళ్ళిపోతే బాల్కనీ అనమాట. సో వైట్ కలర్ కార్పెట్ అయితే పెట్టే, ఎందుకంటే స్పైడర్స్ పైకి రాకుండా ఉంటుందని ఆయన. సో అండ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియో చూడండి. అదైతే పైన రూమ్ ముడితో కట్టే. ఇప్పుడైతే ఇల్లు చూసేయండి, ఇది ఇల్లు అనమాట. సో వాటర్ మధ్యలో కట్టాలి, మామూలుగా ఉండదు. వాటర్ మధ్యలో కడతాం, మనతో పెట్టుకున్నాం మడతడిపోద్ది. సో ఇదన్నమాట హౌస్ వచ్చేసి. సో ఈ డోర్ క్లోజ్ చేయలే, క్లోజ్ ఎందుకు అవ్వలేదు? సర్లే పోదాం, మనకెందుకు. అలాగో ఓన్లీ హెల్త్ వాడికి వరల్డ్ ఉండే, తర్వాత డిలీట్ అయిపోద్ది. చెర్రీ బ్లాక్, చెర్రీ ట్రీ మీద ఒకటే ఉందా? ఒకటే రెండు. వావ్ గైస్, దగ్గరలో ఎక్కడా లేదు. ఉందా? ఒకసారి ఇటు ఎలా ఆగండి. ఓకే, ఇటు కూడా వాటరే ఉంది. అంటే ఒకటే చెట్టు ఒకటే. చెర్రీ బ్లాసమా ఏదో అంటారు కదా, అది ఒకటే. ఒక చెట్టులో పెద్ద భయం కింద పెటల్స్ ఉన్నాయి, చూసారా చూడలేదు మీరు. సో ఇప్పుడైతే వరల్డ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మన లెవెల్ 2 హౌస్ దగ్గరికి వెళ్ళాలి. సో మన గురించి తెలిసిందిగా మీకు, మనం ఎప్పుడు వరల్డ్ క్రియేట్ చేసిన అన్ని ఐలాండ్లోనే వచ్చేసేస్తుంది. అదెందుకు అర్థం కాదు. సో ఇటు సైడ్ కాదు, అటు సైడ్ నాకు తెలిసి. సో స్పెషల్ ఉంటుంది అనమాట. సో ఈ సెకండ్ లెవెల్ హౌస్ నుండి ఇటు వెళ్తేనా, ఇటే రూయిడ్ పోర్టల్. సో రూయిడ్ పోర్టల్ మా అమ్మ బ్రో అయితే ఉంటాడు. చెస్ట్లో వచ్చేసి లోటు మాలకలేదు. సో 3 ఉన్నాయి, మనకు కావాల్సినన్ని బ్లాక్స్ ఉన్నాయి. 3 బ్లాక్స్. అండ్ ఫ్లింట్ కావాల్సినంత ఉంది, ఐరన్ కూడా ఉంది. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి బొక్కలు. ఎక్కడ పడితే అక్కడ బొక్కలు ఉన్నాయి అబ్బాయి దీనికి. లెవెల్ 2 హౌస్ ఇక్కడ ఉంది. ఎక్కడ పడితే అక్కడ కేవ్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. సో స్పాన్ గురించి మాట్లాడితే ఇగో ఇక్కడ ఉండదు అనమాట మన స్పాన్ వచ్చేసి.
ఈ పంప్కిన్స్కి చుట్టుపక్కల. సో చచ్చిపోతాం ఒకసారి ఆగండి, చచ్చిపోతే తెలిసిపోద్ది ఇక స్పాన్ ఎక్కడ ఉందనేది. సో చచ్చిపోదాం. స్లాష్ కిల్ సాహు రే టీజీ సాహు టీజీ కిల్ సాహు టీజీ. ఓవర్ నైనా సాహు సాహు అంటున్నా సాహు టీజీ. ఇప్పుడు చచ్చిపోతాను నేను. నో టార్గెట్స్ మ్యాచ్లు సెలెక్టరా, నేనే ఆ టార్గెట్. సర్లే అయినా మనం అక్కడ డిస్పెండ్ పాయింట్ పెట్టేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ ఉన్నది అనమాట దగ్గరలో రెస్పాన్స్ పాయింట్ వచ్చేసి చుట్టుపక్కల. సో అంతే ఈ వీడియోకి వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి గైస్. అందరికీ బాయ్ బాయ్.